మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అదానీ వ్యవహారం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి పొలిటికల్ కామెంట్స్ చేసిన కవిత ప్రధాని మోదీ పైన విరుచుకుపడ్డారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ అదానీ వైపేనా అంటూ ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం ఈజీ అని, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమని ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి ట్వీట్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇది రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన అదానీ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఆవిడ చాలా యాక్టివ్ అయ్యారని కూడా చెప్పొచ్చు. రీసెంట్ గా చాలా స్తబ్దుగా ఉన్నటువంటి కవిత ఒక పొలిటికల్ ఇష్యూ పైన కూడా ఆవిడ ఈరోజు తన వాయిస్ ని రేస్ చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆవిడ ఒక పొలిటికల్ కామెంట్ చేశారు. ప్రధాని మోదీ పైన ఆవిడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ అదానీ వైపే ఉంటారు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. అఖండ భారతదేశంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ కూడా ఆవిడ రాసుకొచ్చారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం ఈజీ అని, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాస్త స్తబ్దుగా ఉన్నారు. బట్ ఆవిడ పొలిటికల్ కామెంట్ అనేది ఇప్పుడు అదానీ ఇష్యూకి సంబంధించి, అది కూడా బీజేపీ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆవిడ పోస్ట్ చేసినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆడబిడ్డకో న్యాయం, అదానీకో న్యాయమా అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ట్వీట్ ద్వారా అటు ప్రధాని మోదీని టార్గెట్ చేశారు, అదేవిధంగా వాళ్ళు బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ చేశారు కదా ట్వీట్. ఎలా చూడాలంటారు? సంధ్య, చాలా అంటే సుదీర్ఘ కాలం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలపై స్పందించారని చెప్పుకోవచ్చు. తనను లిక్కర్ కేసులో అనవసరంగా అరెస్ట్ చేసిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు అంటే జరిగిన పరిణామం అదానికి సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ వారెంట్ జారీ కావడాన్ని కవిత తప్పుపట్టడం జరిగింది. అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం అంటూ కవిత ఈ అంశాన్ని లేవనెత్తారు. అదానిపై అంటే విదేశాల్లో కోర్టులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని ఎలా చూస్తారంటూ నిలదీశారని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా గతంలో అంటే అదానిపై ఈ అదాని వ్యవహారంలో బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రధాని సైలెంట్ గా ఉండడం దేనికి సంకేతం అంటూ కవిత ప్రశ్నించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ట్వీట్ ద్వారా కవిత మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ గా మారారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి వరుసగా రాజకీయంగా కూడా ఆమె చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కూడా కవిత తన కుటుంబానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ మీడియాకు ఫోటోలు వెల్లడించారు. ఈ రోజు తాజాగా అదానీ విషయంలో నేరుగా స్పందించడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ కవిత ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ శ్రీకాంత్.